హలో అందరికీ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఆల్. సండే కదా బజార్కి వెళ్తున్నా. ఇంతకుముందు మీషోలో ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టా, అది వచ్చింది. దాని క్వాలిటీ ఎలా ఉంది అండ్ మనీకి వర్తా కాదా, బ్యాటరీస్ ఇచ్చాడా లేదా, లైట్స్ అండ్ స్విచ్చెస్ బాగా పనిచేస్తున్నా లేదా చెక్ చేసుకున్నాను. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, చాలా బాగుంది ప్రోడక్ట్. మనీకి రీజన్ అంటే ఎక్కువ అని కూడా చెప్పొచ్చు, అంత బాగుంది. అండ్ ఇంకా మా హస్బెండ్కి ఇచ్చి చెప్తున్నా అనమాట, జాగ్రత్త గ్లాస్ చిదిగిపోతుంది, జాగ్రత్త పెట్టని. ఈలోపు నేను బజార్కి వెళ్ళాను. సో ప్రతిసారి నేను గారెలు వేస్తున్న రాట్లే, ఈసారి దేనికి రాదు, ఎందుకు రాదు, ట్రై చేద్దాం 100% అని చెప్పి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వచ్చాయి. 30 రూపీస్కి తీసుకున్న ఫ్రూట్. సో ప్రిపేర్ చేసుకున్నా కదా ఇంట్లో, ఆల్రెడీ వెళ్ళగానే స్టార్ట్ చేశాను. గారెలు రావాలంటే అన్నీ తెలియాలి. ప్రతిసారి గారెలు కానీ నానబెట్టి నేను అట్లు ఇడ్లీ వేసుకుండేదన్నమాట. సో ఈసారి మా అమ్మని క్లియర్గా అడిగి తెలుసుకున్నా. అంటే ఎవరిని అడగకుండా చేద్దాం అనుకున్నాను కానీ అవలే గారెలో. నాకు అన్ని వంటలు వచ్చు, జంతికల దగ్గర నుంచి పొంగడాలు, అరిసెలు కూడా వచ్చు. నాకు రాని వంట అంటే ఏది అంటే గారెలు. ఎందుకో తెలీదు, రాదు అంతే. సో ఈసారి ఫైనల్గా నాకు అది కూడా వచ్చేసింది. గారెలు విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ కోసమే నేను ఎప్పుడూ అనుకుంటా. సో ఫైనల్గా సాధించేశాను. అండ్ మా హస్బెండ్కి నా చేతులతో చేసి పెడదాం అనుకున్నా అండ్ నేను కూడా తిందాం అనుకున్నా. ఫైనల్గా అయిపోయింది. ఉమెన్ ఏదైనా తలుచుకుంటే 100% చేయగలదు, ఇది అందరికీ తెలిసిందే. ఏదేమైనా సరే, ఏ పనైనా సరే. అండ్ చికెన్ రైస్ పెట్టేసుకున్నా. అండ్ ఇంకొక సైడ్ నేను ఫిష్కి ప్రిపేర్ చేసుకుంటున్నా. సో నా ఫేవరెట్ డిష్ ఫిష్కి చికెన్కి పక్కన పెడితే 100% నా ప్రయారిటీ అంతా ఫిషే. నాకు అంత ఇష్టం ఫిష్. సో అంత వంటలు అయితే అయిపోయినాయి. సండే కదా స్పెషల్స్ ఇవన్నీ. సో మా హస్బెండ్కి తీసుకెళ్ళి పెడుతున్నా. సబ్స్క్రైబ్.